ఇదేంటి అంటే ఇది కల్టివేటర్. ఇక్కడ దీనికి కడతాం, దీనికి కట్టి బాగా పట్టుకుంటే నేను మెల్లమెల్ల ఓనిస్తా. కళ్ళు రిమరిమ్ ఉన్నది పొద్దున కానీ తీయ ఉన్నది. ఇక చేయలేదు కూడా పోయి బావా. ఈ వీడియో ఏంటంటే నీ అదే మళ్ళీ మా అత్తమ్మ ఇంటికి వచ్చిన, మళ్ళీ మన కొత్త బండి దగ్గరికి వచ్చిన అంటే ఇక్కడ బండి ఇక్కడ పని ఉన్నప్పుడు ఈ బండి కాడికి వస్తా. మళ్ళీ బండి ఉన్న కాడ మళ్ళీ మా ఊరికి పోతే అక్కడ వేసుకుంటా అంటే 2 బళ్ళు అయితే నడిపిస్తాను ఇప్పుడు వరకు. అంటే మా బావ ఇప్పుడే మెల్లమెల్ల నేర్చుకుంటాడు. ఇప్పుడు అయితే అచ్చి కొట్టడానికి అయితే పోతానమ్మా చిలిక కాడికి. అంటే ఇక్కడ ఎట్లతోనే కొడతలేరట, అంటే దొరుకుతలే పడ్డట్టు. ఎందుకు అచ్చి కానీ పట్టుకున్నాం వైరు ఇట్లా మొత్తం సమానం తీసుకొని పోతాను చిలిక కాడికి. సరే కూడా మరి దీంతో అత్త రాదనేది ఫస్ట్ టైం. పొద్దున్నేమో పోయి కొట్టినాము చిలికల. మెల్లమెల్ల అయితే పోతానమ్మా. నీకు నేను చూపిస్తా అత్త రాదా అనేది. ఇప్పుడే చేసుకుంటారు మా ఇక చిలికలు మొత్తం. ఇక రోడ్డు గడ్డలు కొట్టుకుంటారు, అక్కడేమో ఇళ్ళతో అచ్చి కొట్టుకుంటాడు. రోడ్డు చూసిరా మొత్తం సింగిల్ రోడ్ అన్నట్టు. ఇప్పుడు ఇంకొక బండి వచ్చింది అనుకో, ఇలా కట్టి కాదు బండి, మళ్ళీ ఎటాన్ని ఒక దిక్కు సైడ్ పోవాలి ఒక బండి. మళ్ళీ ఇప్పుడు 10 గింజలు పెడతారా మళ్ళీ ఆలతో రోడ్లు అవుతుంది. ఊరే ఉన్నాయంటుంది ఆ రోడ్లు మాత్రం. సింగిల్ రోడ్ అక్కడ దాకా మొత్తం ఒకటే రోడ్డు. మళ్ళీ ఏదైనా కడియాల్సామన్నా కానీ ఇంకోట్లేదు సైడ్కి. దాదాపు మధ్యలో ఉన్నాయి మావా చిలికలు. ఇగో దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 200-500 ఎకరాల దాకా ఉండవచ్చు చిలికలు ఇదంతా. బాగానే వెళ్ళవు మంచిగా. మొత్తం ఏంటంటే పొలాలు తెచ్చి వారు తెంగిరు. ఎందుకంటే చిలికలతో కొంచెం రిస్క్ ఉంటుంది కదా. రిస్క్ దానికి రిస్క్తో పాటు మన పైసలు కూడా వస్తాయేమో కుటుంబాలుగా కష్టపడితే. ఇక అంతా కష్టమైంది కానీ మొత్తం పొలాలు తెచ్చి వారేసారు వారికి. ఇటు ఒకప్పుడు మిర్చి ఉండేదట మొత్తం. మిర్చి తీసేసి ఇదంతా ఇప్పుడు పత్తులు పండిస్తానంటే పత్తులు మక్క పెనాలు అంతే ఉన్నాయండి. దాని అమ్మ పీస్ఫుల్ ఉన్నది ఇదైతే. నార్లు పెరిగినాయి. ఇటు ముందుగానే వచ్చారు నార్లు కూడా. మళ్ళీ ఇటు మొత్తం సన్నవారి పెడతారంట మా ఇటు దిక్కు. ఈ బండ్లని సీకేర్ వచ్చింది చెప్పినా కదా మా. అయ్యో సీకేర్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా సీకేర్ పడది. అంటే మొత్తం పొక్కలుగా బీలో పోతాం. బీ సెకండ్ అన్న బీ ఫస్ట్ అన్న. మనకి సీలు ఎప్పుడు పని చేస్తుంది అంటే మనకి ఎప్పుడు లోన్లు కొట్టినప్పుడు సీల పని చేస్తుంది. సీల మళ్ళీ ఇది 23 పోతుంది. ఇప్పుడు ఇలా సీకేర్లో కూడా పోతుంది. కానీ ఏంటంటే ఎత్తేస్తుంది. మళ్ళీ ఎత్తేసినప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు మళ్ళీ బీకి వస్తావు అంతా. ఓన్లీ ఇక్కడ బీ నడుతుంది మా ఇల్లు రోడ్ వరకు మాత్రం సీ జబర్దస్త్ పని చేస్తుంది సీకేర్. ఇది అదే మా కొట్టేది. మొన్న రోడ్ వేటర్ కొట్టినాం కదా దీంట్లో. ఇగో దీనికి సంబంధించిన ఇవి పారాలు. ఇవి అంటే గిట్లా పెట్టాలి వీటికి. నట్లున్నాయి ఇక్కడ ఇట్లా లోపలికి వెళ్ళి గిట్లనా బావా గిట్ల పెట్టుడా. ఇట్లకి వెళ్ళి పెడతాం ఇవి. నేను అట్లా అందే ఇక ఇట్లనా. ఇట్లా పెట్టి 2 నట్లు ఫీడ్ చేస్తే అయిపోతుంది. మొత్తం ఎన్ని 4 మొత్తం 3. ఈడోటి ఈ మధ్యలో ఒకట బా మధ్యలో అటు కడకొటిగా ఇటు. ఇదేంటి అంటే ఇది కల్టివేటర్. ఇక్కడ దీనికి కడతాం, దీనికి కట్టి బాగా పట్టుకుంటే నేను మెల్లమెల్ల ఓనిస్తా. 1 గంటలో అయిపోతుంది మొత్తం కొట్టుడు. గంట కూడా పట్టది కావచ్చు నాకు తెలిసి. అట్లా పట్టది కావచ్చు. ఎందుకంటే గట్ట ఒకటి ఒడ్డు ఉన్నది, కొంచెం అటు ఇబ్బంది అవుతుంది. అటు ఇటు అంటే పొలం ఉన్నది, ఇటు ఏం ఇటు దిగాల్సి ఇటు డౌన్లకు. కొంచెం ఆయిల్ పెడతా అయిపో. అయిపోతుంది ఇక.
హైట్ ఎందుకు అవసరం లేదు. అది ఇప్పుడే ఇటుదికి మొత్తం ఇట్లానే చేయించుకుంటారు. ఇటుదికి మొత్తం ఆల్టరేషన్ ఇవి అవి మీరు కొట్టించిందే కదా బావి బిల్డింగ్లు. ఇట్లా ఫస్ట్ జంబు తీసుకున్నారు, తీసుకుని మళ్ళీ ఇట్లా కొట్టించారు. ఇట్లా జంబు ఎట్లా అది ఎట్లా జంబు ఇప్పుడు రోడ్డుకి పని చేయాలి వెనక. ఏది జంబా? జంబ ఎందుకు? పైప్ ఉన్నది కదా, అది పైప్ అయితే కానీ ఇది కొంచెం మంచిగా రావడం. ఇది అవసరం లేదు నీకు. రూట్ వేటర్కు కొంచెం రూట్ వేటర్ కొంచెం కొంచెం ఎక్కువ అయ్యేటట్టు పైపు చూసుకుంటే అయిపోతుంది. కొంచెం వెయిట్ పైపు ఇంటిగా మొన్న చూసినావు అది అదే అది పని చేస్తుంది. అది జబర్దస్త్ వస్తుంది అది. సింగాబా రే కల్లడి పెట్టినా బా కల్లాగా ఏడా తెచ్చిన ఆకులు రాకెలు కట్టలేదా నీ? ఇప్పుడు ఆకులు ఏడున్నాయి ఈడ? కొంచెం కల్లాయి ఎక్కుతాం బండి. ఏది బొమ్మడి ఆకులా? ఏదో ఒకటి పట్టు, ఏదో ఒకటి తావా. కళ్ళు రిమరిమ్ ఉన్నది వద్దన కానీ తీయ ఉన్నది. ఇక చేయలేదు కూడా పోయి అది పట్టుకోపా ఇంకా పై పట్టుకుంటా. అంటే ఇంతవరకు ఒకళ్ళు ట్రై చేయలే కావచ్చు మా ఇట్లా కొట్టుడు. ట్రై చేయవచ్చు చూద్దాం. నీ కూడా ఫస్ట్ టైం అవుతుంది ఇట్లా కొట్టుడు. అంటే మనకు పత్తి లేదు కదా, అచ్చు ఎట్లా కొడతాను అని తెలియదు. ఒకప్పుడు ఉండే, అప్పుడు ఎట్లున్నప్పుడు ఉండేది. దాబా అది పట్టుకో, పై పట్టుకో. ఇంకా ఆ పొలంలోకి వెళ్ళిపోయావు. అచ్చులు పడేదా మళ్ళీ టైర్ అచ్చులు పడతాయి కదా, టైర్ అచ్చులు పడతాయి. గాయ పొలంలోకి వెళ్ళి పోతా. దట్టింది బాగా. ఇల్లు పెడతావు, ఆ మధ్యలో పెడతావా? దేనికి? లేకపోతే ఈ మధ్యలో పెట్టుకో. కింద లేదా? ఈ కింద లేచి కట్టు. నీకు దగ్గర ఉన్నా దూరం ఉండగా? దూరం ఉండాలి కదా బా. ఏం కాదు సరిపోతుంది. చాలు. అది అటు తారకుంటా, అది రాదు తాడు. ఆ తాడు రాదు బావా, అది బిర్రైంది. అది వచ్చిందా? తాడు పట్ట దిగింది. ఎటు తాడి దిగింది మొత్తం ఆడ. అట్లయితే మంచిగా ఉంటది. అరే అందుతలేదా? ఇటుకి మొత్తం డ్రమ్ సీట్లు ఉన్నట్టున్నాయిగా. ఇవి మొత్తం దున్నిండు. డ్రమ్ సీట్ అవార్డు వెళ్తాడా? ఇంకోటి జాయింట్ అయ్యబా. ఇగో ఇంకోటి ఉన్నది కదా పగ్గం, అది ఆడ పెడతాం. అది నీ ఉడిపోడా బాగున్నా. మళ్ళీ నాకు తెలియదు బాగా. ఇటు వచ్చినప్పుడు ఎట్లా వస్తున్నావు సార్లు బరాబర్ వస్తుంది వచ్చినప్పుడు. బాగా దూరం
చాలు 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 బా ఇక నువ్వు ఇట్లా ఎక్కినా వస్తుంది ఏం కాదు ఎక్కకుండా అవసరం లేదు ఇట్లా అట్టిగా పట్టుకుంటూ వస్తుంది ఇది అది ఒగ్గిట కట్టు ఇది ఒగ్గిట కట్టు బా జబర్దస్త్ అంతా మా ఎట్లా కొట్టినట్టు అంతా ఇక మా బావ పట్టుకున్నాడు చాలా లత్తాది మనకు మూడు ఉంటుంది కదా మూడింట్లలో ఒక్కొక్క వేసుకుంటేనే అంత అర్థాలకు ఎటువాలి బా ఇటేమో మన అన్న బట్టి పోవాలి ఇటు ఇప్పుడు అచ్చు పక్క పండు పోవాలి అట్లయితేనే ఇంకో ఇంకా అచ్చు దాని వస్తుంది ఒక్కో చాలా వస్తుంది అది కొంచెం ఒడ్ల కాడ ఇబ్బంది అవుతుంది దానికి అంతే వెళ్ళావో అది మన అదే లోడ్ స్టార్ట్ అయినా లేకుంటే ఈ ఒడ్ల కాడ అనేది ఇబ్బంది అవుతుంది చాలా బా వెళ్ళేవాటు పక్కపండు పడిద్దా ఇక్కడ అనేది ఇబ్బంది అవుతుంది ఓకేనా ఒడియానా మొత్తం ఎట్లా తీరాస్తుంది అమ్మతోడే ఊరంగా అంతా అయితే మాకు ఒక 1500 అంతేగా ఎకరాలు ఎంత 1000 రూపాయలు పోతే ఏవో ఎంత నడుతాను మరి ఇక్కడ 1500 అయితే నాతో అయితే అంటాడు మరి మళ్ళీ కొంచెం కూడా క్రాస్ వస్తలేదు బరాబర్ వస్తుంది కొంచెం ఇంకా ఒత్తి పట్టుకుంటే సెట్ అవుతుంది మంచిగా వస్తుంది ఇంకా కొంచెం గట్టిగా లోపలికి వచ్చి పట్టుకుంటాడు బరాబర్ వస్తాడు ఇక్కడికి ఒడ్డు ఇక్కడ లాస్ట్ అయితే ఒడ్డు చెప్తా కేసుకో ఆ ఒడ్డు కేసుకో అర్థదా లైలా కొంచెం మనకు టైర్ అచ్చుడు పడుతుంది మన దాంట్లో పడుతుంది ఒక అచ్చు దాంట్లో వస్తుంది అంతే రైట్ మా మరి వెళ్ళిపోతాను అచ్చు తీసి దీన్ని తీసుకొని ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై అయ్యారు అత్తదా రా అని